వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా చేసినటువంటి మేరుగు నాగార్జున మీద ఆ మధ్యన పెట్టినటువంటి కేసు ఏంటది? ఒక అమ్మాయి తన మీదన లైంగికంగా వేధించారన్నట్టు. ఆ తర్వాత అదే అమ్మాయి కోర్టుకు వెళ్ళి నేను తప్పుగా కంప్లైంట్ చేశానని చెప్పింది. అంతకుముందు ఆదిమూలంకి సంబంధించిన దాంట్లో వీడియోతో సహా రిలీజ్ అయిన దాంట్లో అమ్మాయి నేను తప్పు కంప్లైంట్ పెట్టానంటే అది క్లోజ్ చేసేశారు. పోలీసులు కూడా క్లోజ్కి ఓకే చెప్పారు. కానీ ఇక్కడ పోలీసులు జాగు చేస్తూ వచ్చారు. ఆయన్ని అరెస్ట్ చేస్తారా అన్నటువంటి సందేహం వచ్చింది. అయితే అరెస్ట్ మీద స్టే నడుస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మరొకరికి హైకోర్టు ఊరటించింది. ఆయన మీద తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసింది. నాగార్జున మీద తాను చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, ఆయన తనపై అత్యాచారం చేయలేదంటూ ఫిర్యాదుదారే స్వయంగా అఫిడవిట్ దాఖలు చేసే నేపథ్యంలో కేసును కొట్టేస్తున్నట్టు హైకోర్టు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేరుగు నాగార్జున, మురళీమోహన్ రెడ్డిలు ఉద్యోగం కాంట్రాక్ట్లు ఇప్పిస్తానంటూ తన